హాయ్ అండి. మన ఇంట్లో చాలానే వస్తువులు ఉంటూ ఉంటాయి. కానీ వాటన్నిటిని మెయింటైన్ చేయాలంటే మనకి కొన్ని కొన్ని మంచి మంచి వస్తువులు కావాల్సి ఉంటుంది. అవి బయట మన ఎక్స్‌పెన్సివ్ డబ్బులు ఎంత పెట్టినా గానీ దొరకవు అన్నమాట. ఇంట్లోనే హోమ్‌మేడ్‌గా కొన్ని కొన్ని చిట్కాలు నేర్చుకొని, ఆ చిట్కాల ద్వారా ఇంటిని క్లీన్‌గా ఉంచుకోవాలి. ఆ క్లీన్‌గా ఉంచుకోవడానికి ఏమేమి చిట్కాలు పాటించాలి? ఆ ప్రాసెస్ ఏంటి? నేను వీడియోతో సహా మీకు చక్కగా వివరిస్తాను. ఈరోజు వీడియోలో మనం చిన్న చిన్న చిట్కాలు క్లీనింగ్ ప్రాసెస్ చిట్కాలు అయితే నేర్చుకుందాం. ఎనివే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు ఇప్పటి వరకు ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి బ్రష్ అయితే తీసుకున్నాము. ఆ బ్రష్ని ఒక షార్ప్గా ఉన్న షార్ప్గా ఉన్న చిన్న చాక్ అయితే తీసుకొని దాన్ని బాగా హీట్ అయ్యే వరకు, బాగా వేడి బాగా వచ్చే వరకు ఇలాగా హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ చేసేసి బాగా హీట్ అయిన తర్వాత బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ యొక్క హెడ్ ఉంటుంది కదా, ఆ హెడ్ వరకు అవి కుచ్చులు ఉన్నంత వరకు మనకి ఆ బ్రష్ ఓన్లీ అది ఒకటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కింద పార్ట్ ఉంటుంది కదండి, ఆ కింద పార్ట్ని చక్కగా ఇలా పొయ్యి దగ్గర వేడి చేసుకోవాలి. బాగా వేడయ్యే వరకు వేడి చేసుకోవాలి, మెల్ట్ అయ్యే వరకు అనమాట. ఆ ప్లాస్టిక్ మెల్ట్ అయ్యే వరకు వేడి చేసి ఇట్లా ప్రెస్ చేసి దీనికి ఇలా పెట్టారు అంటే అది మనకి ఒక క్లీనింగ్ ఆబ్జెక్ట్ లాగా అయితే తయారవుతుంది. చూసారు కదా, ఇలాంటి బ్రష్ మనకి చిన్నది మనకి బయట మార్కెట్లో అయితే మనకి దొరకపోవచ్చు. ఇలా చేసేసుకున్నారంటే ఇలాగ మిక్సీలు కానీ వెనకాల మన వేళ్ళు పట్టకోకుండా ఉండేది ఏదైనా ఉంటుందో దాన్ని అంతటే చక్కగా ఇదిగోండి ఇలాంటి స్టవ్ కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేటప్పటికి బాగా జిడ్డు పట్టేసి ఆయిల్తో ఉన్న మూగుడు ఉంటుంది కదా, అప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. మీకు సబ్బులో ఇలాగ వాటర్ పోసేసుకొని అలాగ ఆ వాటర్ని ఆ బాండీలోకి వేసేసుకొని దాన్ని ఒక 10-15 సార్లు ఇలాగ తిప్పేసేసి ఆ వాటర్ తీసేసారంటే చేతులంతా జిడ్డు పట్టుకోకుండా మనకి మన స్క్రబ్బులు కూడా పాడవకోకుండా ఉంటుందండి. ఇలాగ ఆ జిడ్డు అంతా పోతుంది, నీట్గా ఉంటుంది. వేళల్లోకి ఆ జిడ్డు అది చేతులకి పట్టుకోకుండా చాలా ఈజీగా సింపుల్గా జిడ్డుని క్లీన్ చేసేసుకోవచ్చు ఈ విధమైన ప్రాసెస్తో. మనకి ఇలా పాల గిన్నె కానీ టీ గిన్నె కానీ బాగా ఎప్పుడైనా మాడిపోతూ ఉంటాయి. నేను ఇది టీ పెట్టి ఎడిటింగ్ చేసుకుంటున్నాను, ఈలోపు స్టవ్ మీద ఆ టీ అంతా మరిగిపోయి ఇలాగ మాడిపోయిందండి. అప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఏదైతే గిన్నె ఉందో దాని నిండా వాటర్ పోసుకొని కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. ఒక అర స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా సర్ఫ్ లిక్విడ్ కానీ లేకపోతే సర్ఫ్ అయినా కానీ వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఇలాగ తిప్పుకుంటూ బాగా వేడి చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలన్నమాట. అప్పుడు స్టవ్ మీద పెట్టి ఆ నీళ్ళంతా వేడయ్యే వరకు మరగనిస్తేనే మనకి అది మనకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత దాన్ని ఆ వాటర్ అంతా కూడా మరిగి ఇలా బాయిల్ అయ్యే వరకు మరిగించాలి. ఇలా మరిగితేనే మనకి అదంతా కరుగుతుంది అనమాట. మాడిపోయింది. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా తీసేసుకొని చక్కగా నీట్గా గీకేసేయాలి. ఏదన్నా స్పూన్ కానీ లేకపోతే ఏదన్నా గ్లాస్ లాంటిది కానీ పెట్టి ఇట్లాగా తీసేసుకున్నారు కదా, ఆ స్క్రబ్బర్ తోటి ఇలాగా చక్కగా నీట్గా తోమేసుకున్నారు అంటే మనకి ఆ మాడంతా పోయి, చూసారు కదా తోముతూ ఉంటేనే ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా ఎందుకు వస్తుంది అంటే మనము అవన్నీ వేసాం కదా, ఆ వేడికి అదంతా కూడా మెల్ట్ అయ్యి కరిగి వచ్చేసి తెల్లగా చూసారు కదా, తెల్లగా మెరిసిపోతుంది నిగనిగలాడుతూ. ఇప్పుడు ఆ మస్ అంతా పోయి మనకి మాడిపోయిందంతా క్లీన్ అయిపోయింది. ఎనీవే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.